మీరు చేశారు. అసలు గొడ్డలి అనేటువంటిది చెప్పండి, అసలు మీరే కదా ప్రభుత్వంలో ఉన్నారు, కేంద్రంలో మీరే ప్రభుత్వంలో ఉన్నారు, రాష్ట్రంలో మీరే ప్రభుత్వంలో ఉన్నారు. తేల్చండి, గొడ్డల సంగతి ఏంటి తేల్చండి. మేము కూడా మాట్లాడగలం. నీ వెన్నుపోటు సంగతి ప్రజలందరికీ తెలుసు. వెన్నుపోటు గురించి రుజువు చేయాల్సినటువంటి పనే లేదు. మీ వెన్నుపోటు గురించి ప్రపంచ దేశాలన్నీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఆయన ఆశయాల కోసం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం సొంతంగా పార్టీని స్థాపించి రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2019కి వచ్చేసరికి ఒంటరిగా 151 మంది ఎమ్మెల్యేలని 22 మంది ఎంపీలని గెలిపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే మామ పెట్టినటువంటి పార్టీ అధికారంలో తీసుకొని వస్తే వెన్నుపోటు పొడిచి లాక్కున్నటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. బోత్ ఆర్ నాట్ సేమ్ అని నేను కూడా చెప్తా. ఒంటరిగా 151 సీట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి 3-4 కలుపుకొని వచ్చినటువంటి మీకు ఉన్నటువంటి తేడా ప్రజలందరికీ తెలుసు. బోత్ ఆర్ నాట్ సేమ్. మేము తీసుకొచ్చినటువంటి అమ్మఒడి పథకం లక్షలాది మంది రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి న్యాయం చేయాలని, వాళ్ళ పిల్లలకి విద్యార్థులకి చదువు చెప్పించాలని చెప్పి